హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మౌని యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మనకి కామెంట్స్ అయితే ఎక్కువ ఇలాచీలు ₹2 ఎన్ని వేస్తున్నారు, ₹5 ఎన్ని వేస్తున్నారు అని అడిగారు కదా. అది ఇప్పుడు ₹5 ఇలాచీలు ఎట్లా చేస్తున్నాము, దాని రేట్ ఎంత అని చెప్తానండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని ఈ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది చూపిస్తుంది అండి. లైక్ చేస్తే బాగుంటుంది, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ₹100తో బిజినెస్ చేయొచ్చు అనే వీడియో కూడా ఒకటైతే ఉంది, వెళ్ళి చూసేయండి. ప్లీజ్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రతి వీడియో అయితే నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. చాలామంది మళ్ళీ కామెంట్స్ మీద కామెంట్స్ అయితే అడుగుతున్నారు, కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని. నేను అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అన్ని వీడియోస్లలో క్లియర్గా చెప్పానండి. ప్రతి దాంట్లో చెప్పాను, మళ్ళీ కామెంట్స్ అడుగుతున్నారు. వీడియోని చూసేటప్పుడు క్లియర్గా చూసారంటే, మొత్తం వీడియో చూస్తే మొత్తం చెప్పిందంతా బాగా అర్థమవుతుందండి. సగం సగం చూసేస్తే మనకి ఏం అర్థం కాదు కదా. అట్టలు ఎక్కడ దొరుకుతాయి, కవర్లు ఎక్కడ దొరుకుతాయి, ₹2కి ఎన్ని వెయ్యాలి, ₹5కి ఎన్ని వెయ్యాలి అనేది అన్ని వీడియోస్లలో చెప్తూనే ఉన్నాను. ప్లీజ్ అన్ని వీడియోస్ అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి ₹5 ఇలాచీలు అయితే చెప్తానండి. మనకి ఇలాచీలలో అయితే నిజంగా చెప్తున్నానండి, ఇలాచీలలో అయితే మనకు అసలు మిగలదు. అస్సలు ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం అసలు ఇలాచీల జోలికి పోవద్దు. ఇప్పుడు ఇలాచీ రేట్లు అయితే మనకు 3500 ఉందండి కేజీ. 3500కి మనము కేజీ తీసుకొచ్చామంటే అసలుకి ఎలా చేసుకోవడానికి అసలుకి మనకు లాభం అనేది రాదనమాట. ₹5కే మనం ఎన్ని వేయాల్సి వస్తుంది తెలుసా? నాలుగు వేయాల్సి వస్తుంది అండి. ₹5కే 4 ఇలాచీలు చేయాల్సి వస్తుంది. ఇంకా ₹2కి మనం ఎలా చేస్తాం చెప్పండి? ₹2కి చేయాలంటే ఖచ్చితంగా 3 ఇలాచీలు కావాలని అంటారు. అట్లా 3 ఇలాచీలు కావాలి అని అన్నప్పుడు మనం ఎలా చేయగలుగుతాం చెప్పండి? అలా అయితే మనకి ఎలాంటి లాభం అయితే ₹2లో మాత్రం అసలుకి ఎలాంటి లాభం అనేది రాదు. ₹5లోనన్నా కొంచెం మిగులుతుందండి, కానీ అది ₹2లో మాత్రం అసలు మిగలదు. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ₹2 ఇలాచీలలో అయితే అసలు మనకు మిగలదు. స్టార్టింగ్లో స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం అస్సలకి ₹2 అయితే చెయ్యొద్దు. ఇలాచీలు మాత్రం అసలు ₹2 చెయ్యొద్దండి. ఎందుకంటే మనకు అసలు మిగలదు ₹2కి. అందుకే చెప్తున్నాను. మనకి ₹5 అయితే చూపిస్తాను ఇప్పుడు. నేనైతే ₹5కి 4 ఇలాచీలు అయితే వేస్తున్నానండి. ఇదిగోండి, ఇలాచీలు అయితే 4నండి. ₹5కి 4 ఇలాచీలు అంటే ఇంకా ₹2కి ఎలా చేస్తాం చెప్పండి? మనం ₹2కి 2 వేసేకి కూడా రాదు, ఎందుకంటే మనకి రేట్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా అయితే మనము అట్టకైతే కొట్టేసుకోవాలి. ఇలా కవర్స్లలో వేసేసుకొని ఒక కవర్కి, ఒక షీట్కి వచ్చి మనము 15 కవర్లు అయితే కొడతామండి. ఇలా కవర్లో 4 వేసుకున్నాను చూడండి. 4 అయితే వేసాను. 4 వేసి ఇలా షీట్కి అయితే కొట్టేస్తున్నా. ₹2 చేయడం మాత్రం చాలా కష్టం అండి. మనకి రేట్లు తక్కువ ఉన్నప్పుడు మనం తెచ్చుకుంటే మనకి ₹2కి 3 వేసుకోవచ్చు. 3 వేసుకొని మనము అమ్ముకోవచ్చు అనమాట. నిజంగా క్లియర్గా చెప్తున్నానండి. అసలుకి ఇలాచీలు మాత్రం ₹2 చేస్తే మనకి ఎలాంటి లాభం అయితే ఉండదు. ఇలాచీలు మాత్రము ₹5, ₹10 చేసుకుంటేనే మనకి లాభం అనేది ఉంటుందండి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి బిజినెస్కి సంబంధించిన వీడియోస్, ఇంట్లోనే ఉంటూ చేసుకునే వీడియోస్ అయితే ఉంటాయండి. వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా అయితే మొత్తం నేను ఇదిగోండి ఇలా
వేసుకున్నాను, నాలుగు నాలుగు వేసుకున్నాను. నాలుగు నాలుగు వేసుకొని ఇలా మొత్తం షీట్కి 15 కొడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం మార్కెట్లో ఎంతకు అమ్మాలి అని అంటే చెప్తానండి. ఇప్పుడు మనం మార్కెటింగ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు కదా. మార్కెటింగ్ అంటే మనమే వెళ్ళి కనుక్కోవాలండి షాప్లలో. ప్రతి ఒక్క ఐటము మనము ఒక్కొక్క షీట్ అయితే చేసుకొని ఆ షీట్ను తీసుకొని మనం షాప్లకు వెళ్ళాలన్నమాట. మనమే షాప్లకు వెళ్ళి అడగాలి, మేము ఇలా చేస్తాము మీరు తీసుకుంటారా అని అడగాలన్నమాట. ఎవరు మనకి వేరే వాళ్ళు పోయి అమ్మరు కదా, మనమే మార్కెటింగ్ చేసుకోవాలన్నమాట. లేదు చాలా పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే మనుషుల్ని పెట్టుకొని చేయించుకోవచ్చండి. మనుషుల్ని అయితే పెట్టుకొని చేయించుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనము చెయ్యాలి అనుకుంటే మనుషుల్ని పెట్టుకొని మనుషులతోటి మార్కెటింగ్ చేయించుకోవచ్చండి. లేదు మనం చిన్నగా తక్కువలో ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉన్నాం కదా అని కొంత డబ్బులతోటి మనము ఇన్వెస్ట్ చేసామనుకో అంతా మనమే చేసుకోవాలండి. అలాగే అట్టలు కవర్లు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా వీడియో అయితే తీశాను, వెళ్ళి చూసేయండి. అలాగే అట్టలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా కట్ చేసుకోవాలనేది కూడా వీడియో అయితే ఉందండి, అది కూడా చూసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అయితే అడగండి, కామెంట్స్లో చెప్పండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ అయితే పెడతాను. ఇలా మొత్తం అయితే మనము 15 కవర్లు అనమాట. ఒక షీట్కి వచ్చేసి 15 కవర్లు. చాలా రేట్లు అయితే ఉన్నాయండి ఇలాచీలు మాత్రము. స్టార్టింగ్లో మాత్రం ఇలాచీలతో స్టార్ట్ చెయ్యొద్దు. మనము ఎట్లా జీలకర్ర ఆవాలు సొంటి ఇలాంటి వాటితో అయితే మనం స్టార్టింగ్ చేసుకోవాలండి. 14 ఇలాచీలు చెక్క లవంగాలు ఇలాంటివి అయితే మనకు కొంచెం ప్రాఫిట్స్ ఉంటాయి, ఎంతో కొంత మిగులుతుంది. కానీ ఇలాచీలలో మాత్రం అసలు మిగలదండి. మనం స్టార్టింగే ఇలా 2 వేసుకొని 4 వేసుకొని 5 రూపాయలకి అలా అమ్మామంటే ఎవరు తీసుకోరండి, ఇంత తక్కువనా అని అంటారు. అందుకే చెప్తున్నాను అనమాట, స్టార్టింగ్లో మాత్రము ఇలాచీల తోటి అయితే చెయ్యొద్దు. చెక్క లవంగా ఆవాలు జీలకర్ర అలాంటి వాటితో అయితే స్టార్ట్ చేయండి. ఇలా అండి. ఇంకోటి షీట్కి వచ్చేసి 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇదేనండి. ఇంకా ఇలాచీల లోపల వచ్చేసి 4 అయితే వేస్తున్నాను అనమాట. ఇలాచీల రేట్ అయితే చాలా రేటు. మన గోల్డ్ ఎలా పెరుగుతుందో అలా అయితే ఇలాచీ పెరుగుతూ పోతుంటుంది. నేను స్టార్టింగ్లో చేసినప్పుడు వచ్చేసి ఇలాచీలు కేజీ వచ్చేసి 2000 రూపాయలు అండి కేజీ. ఇప్పుడు 3500 రూపాయలు అయితే అయ్యింది. మనకి ఈ ఇలాచీలలో కూడా సైజెస్ కూడా దొరుకుతాయి. ఆ సైజెస్ని బట్టి కూడా రేట్స్ ఉంటాయి. మనకి కొంచెం తక్కువ సైజ్ వచ్చేసి తక్కువ దొరికితే అప్పుడు మనం తీసుకొచ్చుకొని చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను బిజినెస్కి సంబంధించినవి, ఇంట్లోనే ఉంటూ ప్యాకింగ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అని. అలాగే మీకు ఏమైనా బిజినెస్ కి గురించి తెలిసి ఉంటే అది కామెంట్ చేయండి. ఆ పని గురించి మనం బాగా రీసెర్చ్ చేసి ప్రాఫిట్స్ ఏంటి లాస్ ఏంటి అనేది మొత్తం ఫుల్గా రీసెర్చ్ అయితే చేసి మనం దాని గురించి మన వాళ్ళకైతే చెప్తాము. ఎందుకంటే ఇంట్లోనే ఉంటూ చాలా మంది ఏదో ఒక వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. అందుకు మీకు తెలిసినవి కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వకుండా వెళ్తున్నారు. లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ నాకు బాగా చేయాలనిపిస్తుంది. అలాగే ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట. వీడియోస్ మనలాగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అనేది వెళ్తాయి అనమాట. అందుకు ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ అండి.